బనల అజయ్ కుమార్ బీసీ వెల్ఫేర్ నేషనల్ జనరల్ సెక్రటరీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య మరియు ఉద్యోగ అవకాశాలలో వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లను తీవ్రతరం చేశారు. రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో మరియు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు బీసీలందరూ ఒకతాటికొచ్చి రేపు జరగబోయేటటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో బీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్స్ ఇస్తాయని గత ఎలక్షన్లలో కూడా స్థానిక సంస్థల్లో కూడా మోసం చేయడం జరిగింది. దానికి తగిన గుణపాఠం బీసీలు చెప్పారు. బీసీలు అత్యధిక శాతం గెలిచారు. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఎక్కడైతే జనరల్ స్థానాలు ఉన్నాయో అక్కడ బీసీలు నిలబడాలని, దానికి పూర్తి మద్దతు డాక్టర్ అరుణ్ బాబు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో మేమంతా మా మద్దతు అంతా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ బీసీ ఉద్యమం ఒక రూపానికి వచ్చిందంటే టైగర్ ఆర్ కృష్ణన్న గారు గత 52 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తే ఈరోజు ఈ ఉద్యమం ఒక రూపానికి వచ్చింది. దీనికి అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు, అన్ని కుల సంఘాలు ఒకతాటికి వచ్చి రేపు జరగబోయే ఎలక్షన్లో పార్టీలకు అతీతంగా బీసీలను ఎక్కడైతే బీసీలు ఉన్నారో అక్కడ అత్యధిక మెజార్టీతోటి జనరల్ స్థానాలను కూడా గెలిపించి మన బీసీల సత్తా చాటాలని శిరసోంచి ప్రార్థిస్తున్నాం. అంతేకాదు ఈరోజు గత 54 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసినటువంటి బీసీల కోసం 6 నిమిషాలు టైగర్ ఆర్ కృష్ణన్న గారు దాదాపుగా 14,000 పోరాటాలు చేశారన్న. ఇప్పటి నుంచి 1973 నుంచి ఇప్పటిదాకా, అంటే ధర్నాలే అనుకోండి, రోకోలు అనుకోండి, విద్యార్థుల సమస్యలపై, విద్యార్థుల హాస్టళ్ల కోసం, విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంటే కానీ ఈరోజు బీసీలకు అన్ని విధాల అన్ని గురుకుల పాఠశాలలు వేలాది గురుకుల పాఠశాలలు ఏర్పడ్డాయంటే అది టైగర్ ఆర్ కృష్ణన్న గారు చేసినటువంటి ఉద్యమానికే ఇంత వేలాది గురుకుల పాఠశాలే కానీ హాస్టల్స్ కానీ వచ్చాయి. ఈరోజు అన్నగారు పెట్టిన భిక్ష వల్ల దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్స్ పొంది చదువుకొని బయటకు వచ్చారు. ఈరోజు అన్నకు తోడ్పాటు ఉండడానికి అందరూ కూడా ఒకరొకరు బయటకు వస్తూ చైతన్యవంతులవుతూ ఉన్నారు. అన్నగారు స్కాలర్షిప్తో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లతో పాటు సైంటిస్టులు ఉన్నారు, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్లు ఉన్నారు. వీరందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తెరపైకి రాకుండా కూడా అండర్గ్రౌండ్, అంటే మా అన్నకు ఉద్యమానికి అన్ని విధాలా తోడ్పడడానికి చైతన్యవంతులై ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30-40 లక్షల మంది విద్యార్థులు అన్న నుంచి ప్రయోజనం పొందారంటే వాళ్ళ ఇంట్లో ఆయనతో పాటు ఆయన భార్య పిల్లలంటే దాదాపు 1,20,00,000 మంది ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో బీసీల రాజ్యం రాబోతుంది. మరి డాక్టర్ అరుణ్ బాబు గారు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారి సలహాలకు, అరుణ్ బాబు గారి నాయకత్వంలో పనిచేయడానికి, ఇదే కాకుండా రిటైర్డ్ మిలిటరీ కూడా వస్తూ ఉన్నారు. దీనికి ఒక పెద్ద శుభ పరిణామం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లు కూడా రాబోయే రోజుల్లో అన్నకు పూర్తి మద్దతు తెలుపుతామని తెలియజేస్తూ ఉన్నారు. ఇది కూడా పెద్ద శుభ పరిణామం. ఎందుకంటే మనము ఈరోజు వచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని మన రిజర్వేషన్లు మనకు దక్కించుకోవాలంటే అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులే కానీ, కుల సంఘాలే కానీ టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో, డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి ఈ ఉద్యమానికి అందరూ కలిసి రావాలని పేరున శిరసోంచి ప్రార్థిస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా బీసీ అడ్వకేట్లు చైతన్యవంతులవుతూ ఉన్నారు. ఎందుకంటే దేశంలోనే బీసీ అడ్వకేట్లకే కానీ, జడ్జెస్లలో కానీ 740 మంది జడ్జెస్ ఉంటే దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులో, సుప్రీంకోర్టులో కలిపి కేవలం 90 మంది మాత్రమే ఓబీసీలు ఉన్నారు, 610 మంది ఓసీలు ఉన్నారు, ఎస్సీలు 27 మంది, ఎస్టీలు 17 మంది ఉన్నారు. అంటే ఈ జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థలో కూడా
చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ విషయాన్ని గ్రహించి అడ్వకేట్లు అందరూ ఒక దాటికి వచ్చి టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అన్నగారు కూడా పార్లమెంట్లో ఏ విధంగా అయితే ఈ న్యాయ వ్యవస్థలో జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా మార్పు తీసుకొచ్చి రిజర్వేషన్లు అన్ని వర్గాలకు కూడా జడ్జెస్కి అవకాశం కల్పించేటట్లు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి ముందుకు తీసుకురావాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా టైగర్ ఆర్ కృష్ణన్న గారు చేసినటువంటి పోరాటాలలో గతంలో ఒకే ఒక్క రోజు మేము చదువుకున్న రోజుల్లో కూడా మాకు 5,000 మందికి ఒకటే ఒక రోజు అంటే 1995లో ఆ రోజు స్కాలర్షిప్స్ లేక చాలామంది విద్యార్థులు కాలేజీలో వదిలేసి పోయిండు. ఫీజులు, హాస్టల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టించలేక లాస్ట్ స్టేజ్లో మేమంతా వెళ్ళి అన్నని అడిగితే ఒకటే ఒక్కరోజు ధర్నా చేసి అన్న 5,000 మంది విద్యార్థులకు ఈరోజు ఆ రోజు 1995లో స్కాలర్షిప్ ఇప్పించాడు. అంటే ఆ 5,000 మంది కూడా ఈరోజు అన్నకు సిద్ధంగా ఉన్నారు. 100% మేము మద్దతు ఇస్తాం, అన్న వెంబడి తిరుగుతాం, మేము కోర్టుకు పోయినా ఎవ్రీ సాటర్డే సండే పనిచేస్తామని ముందుకు రావడం శుభపరిణామం. అంతేకాకుండా 1995లో 100 లోపు వచ్చిన ర్యాంకు మెడిసిన్ సీట్లో బీసీలోకి వస్తే ఆ రోజు ఏదో టెక్నికల్ గ్రౌండ్ అని చెప్పేసి బీసీలకు కాకుండా ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజ్లో ఓసీలకు సీట్లు ఇచ్చారు. అప్పుడు ఆ విద్యార్థులు అన్యాయం జరిగిందని అన్నను వచ్చి అడిగితే జీవో క్యాన్సిల్ చేపించి 80 మంది డాక్టర్లు 80 మంది విద్యార్థులకు ఉస్మానియాలో గాంధీలో కలిపి 80 మంది డాక్టర్లు అన్న ఇప్పించిన జీవో క్యాన్సిల్ చేపించి అన్న వీళ్ళ మెరిట్ స్టూడెంట్స్ వీళ్ళే అని ఫైట్ చేసి ఇప్పించాడు. ఈరోజు అందరూ 80 మంది డాక్టర్లు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, బయట విదేశాల్లో ఉన్నారు. రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా అన్ని స్టేట్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు మెడిసిన్ అయిన తర్వాత పీజీ చేసి ఎంఎస్ చేసేసి వాళ్ళు వేరే దాంట్లో కూడా పనిచేస్తున్నారు. ఈ తెలంగాణలో కూడా వివిధ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా అన్నకి పూర్తి మద్దతు ఇచ్చి అరుణన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి రావడం అనేది ఇది పెద్ద శుభ పరిమాణం. ఈ రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ఇతర పార్టీలని చిత్తుగా ఓడించి బీసీలను అత్యధిక శాతం గెలిపించాలని, దీనికి అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు ఎక్కువ తాటికి వచ్చి ముందుకు రావాలని శీర్షించి ప్రార్థిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అడ్వకేట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మెన్సే కానీ వీళ్ళందరూ కూడా అరుణన్న గారి నాయకత్వంలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి రావడం అనేది పెద్ద శుభ పరిణామం. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఓ తీవ్ర స్థాయిలో పోతుంది. ఈ 3,30,00,000 మంది విద్యార్థులు అన్న స్కాలర్షిప్స్ పొందినటువంటి విద్యార్థులు కూడా చైతన్యవంతులు అవుతూ ఉన్నారు. మేము ఎక్కడెక్కడ చదువుకొని ఇప్పుడు జాబులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. మేము ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళని ఉత్తేజపరిచి మనకి జరిగినటువంటి బీసీలకు జరిగినటువంటి గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనల్ని అణిచిపెట్టినటువంటి విషయాలను తెలియజేస్తూ ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి దాంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూలు తెలుసుకొని హైదరాబాద్ చుట్టుముట్టున్న భూములన్నీ కబ్జా చేసేసింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి భూభారత్ ఏం తెచ్చారు, ఆయన కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కబ్జా చేసి అగ్రవర్ణాలకు కట్టబెడతా ఉన్నారు. దీంట్లో అగ్రవర్ణాలు చేసేటువంటి ఈ భూదందాలకు తెలంగాణలో ఉన్నటువంటి రాబోయే తరాలకు బీసీలకు చెందాల్సినటువంటి సంపద దోచుకొని పోతున్నారు. తస్మాత్ జాగ్రత్త, మీరందరు ఖబర్దార్. అన్ని పార్టీలకు హెచ్చరించేది ఏమంటే రాబోయే రోజుల్లో టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో, అరుణన్న గారి ఆధ్వర్యంలో బీసీ రాజ్యమే వస్తుంది. దీనికి తర్వాత మేము ఏ విధంగా చేయాలనో, ఈ దోపిడీలు ఏ విధంగా చేశారో వాటిని అన్నిటినీ వెలికి తీసి ప్రజలకు పంచిపెడతామని తెలియజేస్తా ఉన్నాం.